బయటకు వస్తాడు. తెలుగుదేశం పార్టీ నారాయణ సార్ నాయకత్వం, నారాయణ సార్ గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వీళ్ళంతా హౌసింగ్ బోర్డు షిఫ్ట్ అయ్యారు సార్. తెలుగుదేశంకి నారాయణ గారికి వెయ్యాలా? ఏమే మీ వాళ్ళందరూ మీ బంధువులందరికీ చెప్పాలా? అంతా వెనకుండండి, ముందు ఉండే వాళ్ళంతా వెనకుండండి. అదే దానికి బయటికి పోలమ్మా. సైకిల్ గుర్తుపెట్టుకోండమ్మా. 2 నెలలు ఓపిక చూడండి, గవర్నమెంట్ వస్తుంది 4 నెలలు కాస్త సార్ చేస్తాడు, చేయిస్తాను. చాలా సంతోషం ఉంది, బాగా యాక్టివ్ చేస్తున్నారు. పట్టుకొని దాంట్లో కట్టిపోతారు. అక్కడ పట్లేస్తారు ఇంట్లో ఉన్నారా? వెనక మళ్ళీ వెనక 2 ఫ్యామిలీస్ అట్లా. ఇదంతా ఎస్టీ క్యాండిల్ సార్. ఇదంతా టీచర్ బాగా పడుతుందా? బాగా అలర్ట్ చేస్తున్నావు. సార్ కూడా టీచరే. పడుతున్నారా? కన్ను కొడుతున్నాడు. మీ ఫ్రెండ్స్ మంచోళ్ళేనా? ఖచ్చితంగా గవర్నమెంట్ 4 నెలల్లో మారుతుంది. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి, మీ అందరి సపోర్ట్తో మాట్లాడుతుంది. మారితే ఖచ్చితంగా ఇల్లు విషయం ఖచ్చితంగా చేస్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ అదే. నేను కూడా ఇట్లాంటి ఇంతకంటే అధ్వానం ఇంట్లో నుంచి వచ్చినాడు ఎందుకు తెలుసు. అంటే ఎంఎస్సి చదువుకొని ఉద్యోగం లక్ష్యం అయినప్పుడు కూడా నేను పూరి గుడిసెలోనే ట్యూషన్ చెప్పాను. ఆనా రమణారెడ్డికి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి పూరి గుడిసెలో నేను చదువు చెప్పింది. సురేషన్ చెప్తున్నా. రమణారెడ్డి నెల్లూరు అది 79 అండి. ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడే నేను యాక్చువల్గా కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి. ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం వేసిన రోడ్డు. ఇక్కడే అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా. బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు. అది ఒక అంటే ఎక్కడో అంటరానోళ్ళలాగా వాళ్ళ నేరకు దూరంగా ఉంచిన ఏరియా. నిజం చెప్పాలంటే బోడిగోడ తోట అంటే నెల్లూరులో సిటీలో సార్ ఇది ఎస్టీ సప్లాన్ రెండు ఆ విధంగా దీన్ని దూరంగా పెట్టింది. అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ సివరేజ్ చేసాం. ఇదే చాలు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ఏం చేసిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి. ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చెదరలా. ఆ క్వాలిటీ
ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేయడానికి కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను. పెద్ద పెద్ద కంపెనీలే రోడ్లు వేసేటట్టుగా ఎల్ఎన్టీ, ఎన్సీసీ, ఇలా మెగా, షాపుంజి పెద్ద కంపెనీలు పెట్టాయి. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ₹2 ఎక్కువ ఖర్చు అయినా, ఎందుకంటే వాళ్ళు తీసుకునే మెజర్స్, ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సిమెంటు తగ్గించేయమన్నా వాళ్ళు తగ్గించేయరు, ఎందుకంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటారు. అలాంటి వాళ్ళతో యాక్చువల్గా మెజారిటీ రోడ్లు వేయించాం. నిజంగా నాకు అసలు ఈ రోడ్డు చూస్తుంటే, ఆ డ్రైనేజ్ యొక్క ప్లేట్ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో కూడా, ఇలాంటి అంటే నేను కింద పెంచి మాట్లాడటం కాదు, మొదటి నుంచి నెల్లూరులో బోడిగోడ తోట అంటే ఒక నెగటివ్ అభిప్రాయం ఉండింది. అలాంటి దాంట్లో యాక్చువల్గా ఈరోజు ఇలాంటి రోడ్లు వేసేసాం. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను తిరగడం జరిగింది, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒక ఛాన్స్ అనే దాంతో గత ప్రభుత్వంలో ఓటేసాము, ఈసారి మీకే వేస్తామని. ఖచ్చితంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి, ఇప్పుడు నేను కొన్ని ఇళ్ళు తిరిగితే వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళంతా బాడుగిళ్ళల్లో ఉండారు. ఆ రోజు 2014 నుంచి 19లో నేను అధికారుల దగ్గర సర్వే చేయించాను. నెల్లూరులో ఎన్ని ఇళ్ళు కడితే నెల్లూరులో అందరికీ సొంత ఇళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఉంటుందంటే అధికారులు సర్వే చేసిన తర్వాత 43,000 ఇళ్ళు కావాలన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి నెల్లూరుకి స్పెషల్గా 43,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాను. 43,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ టేకప్ చేసాం. మెజారిటీ అయిపోయినాయి, కానీ వాటిని ఇంతవరకు పూర్తిగా ఇవ్వాల. అది నిజంగా దారుణం. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము అప్లై చేసాం మాకు లేదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము అప్లై చేసాం మాకు లేదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా ఆ రోజు ఫస్ట్ 2014లో వచ్చినప్పుడు ఆయన పెట్టిన ప్రయారిటీ ఏంటంటే 2022 కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో ఉద్దేశంతో ఆయన యాక్చువల్గా బడ్జెట్ని పెట్టాడు. ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే దాంతో యాక్చువల్గా బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్ ప్రకారం చేయటం జరిగింది, కానీ వాళ్ళకి ఇవ్వాలి. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇవ్వండి. ఇప్పటికైనా ఇచ్చి ప్రతి ఒక్కరికి నెల్లూరు టౌన్లో ఉన్న 54 డివిజన్లలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సొంతింటి కళని నెరవేర్చండి. సొంతింటి యొక్క కళ, వాళ్ళ యొక్క కళ నెరవేరేటట్టుగా చేయాలని అధికారులు నేను కోరుతున్నాను. మరొకటి, ఈ ఏరియాలో ఎక్కడైతే ఈ మన తుఫాన్తో కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కోర్టు విషయం మాట్లాడటానికి, కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు ఇలా ఉందని. ఇమీడియట్గా మనం చేయగల సహాయ సహకారాలు చేయమన్నాను. కొందరికి పట్టలు యాక్చువల్గా పట్టలు ఇవ్వటం జరిగింది. ఎవరైతే గుడిసెలో ఉండారో వాళ్ళకి రేకులుంటూ మరీ నీళ్లు కారుతుంటూ ఇచ్చారు, వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోజనాలు ఏర్పాటు చేశారు. అది బాధ్యత ఎన్నికైన నాయకులు చేయాలి. ఎన్నికైన నాయకులు, హుద్దు తుఫాన్ వచ్చింది, 210 కిలోమీటర్ల వేగంతో కొట్టింది. మన రాష్ట్రంలో వచ్చిన హైయెస్ట్ తుఫాన్లో అది రెండవది. అట్లాంటి హుద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం 24 గంటల్లో మొత్తం సెటిలైట్ చేసాం. 24 గంటలలో దాదాపు 500 ప్రొక్లైన్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేసాం, వాటర్ లైన్స్ ఇచ్చేసాం. నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా 17 రోజులు ఉండాను. 17 రోజులు విశాఖపట్నం నుంచి కదలగండ అక్కడే ఉన్నా. విశాఖపట్నం నుంచి కదలగండ 17 రోజులు. ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు. ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం. అది పరిపాలన అంటే అలా చేయాలా. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.